ధ్యానం లోపల 2 రకాలు ధ్యానం చేసేవాళ్ళు. కొంతసేపు ధ్యానం కాగానే ఎస్ సరిపోయింది, నాకు ఇంకా అయిపోయింది, నాకు వచ్చిన శక్తి దీన్ని ఖర్చు పెట్టేంత వరకు నేను మళ్ళీ ధ్యానం చేయను, పూర్తి ఖర్చు పెట్టి మళ్ళీ అలసిపోయినప్పుడే అప్పుడే ధ్యానం చేయడమో నిద్రపోవడమో అలాంటివి చేస్తుంటారు అనమాట. అయితే మరి మహర్షులు వచ్చిన ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తారు, మళ్ళీ ధ్యానం చేస్తారు, మళ్ళీ ఇంకా ధ్యానం చేస్తారు. అందుకే రమణ మహర్షి అంటారన్నమాట, ఆయన 70 సంవత్సరాలు ఆయన అలానే కూర్చోబుద్దేంది, ఆయన కూర్చున్నాడు. అలా ప్రకృతి సహజ సిద్ధాంత ప్రకారంగా ప్రకృతి సహజంగా ఎవరి క్యారెక్టర్ ప్రకారం వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఓకే, అయితే మనము కొంచెం మన చేతిలో ఉంది. ఇది ప్రకృతి సిద్ధాంతాన్ని, ప్రకృతి సహజ మార్గాన్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రకృతికి మనము ప్రకృతి కన్నా ఇంకొంచెం ముందుగా వెళ్ళడమే మరి మనం చేసే సాధన. ప్రకృతి సాధన ఎందుకు అని చెప్తుంది. సాధన అనేది అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమే. మీరు ఏ సాధన చేసినా కానీ, ఎందుకంటే మీరు ప్రకృతి ఏంటంటే కొన్ని వేల కోట్ల జన్మలు తీసుకుని అలా జన్మలు తీసుకుంటూ మీ పిల్లల్ని పుట్టిస్తూ జనమాన చక్రంలో అలా ఫ్లోలో అలా వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. అది ప్రకృతి సహజ సిద్ధమైన మాయా సిద్ధాంతం. అయితే మరి దాని నుంచి బయటికి పడాలి అంటే, మీరు మాయలోంచి బయటికి వచ్చేసేయాలి అంటే మాయ మరి ఎట్లా? మాయనే కదా మరి విశ్వం లోపల మరి ప్రకృతి. కాబట్టి అది ప్రకృతి అంటే విశ్వము, అది ఎప్పుడు తను కంటిన్యూస్ గా కంటిన్యూస్ లూప్ లో ఉంచాలని అది కంటిన్యూస్ రన్ అవ్వాలనుకుంటుంది. ప్రపంచం రన్ అవ్వాలంటే మాయ కావాలి, ప్రకృతి కావాలి. సో కాబట్టి మరి ఈ మాయ సహజమైందనమాట. దీనికన్నా కొంచెం ముందుకు వెళ్ళడం అనేది ఎలా సాధ్యము అంటే మనము సాధన ద్వారా